నమస్కారం. ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, అసలు పురుషార్థాలు అంటే ఏంటి? ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సినటువంటిది పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలు అంటారు. అయితే వీటిలో పురుషార్థాలుగా మళ్ళీ 2గా విభజించారు. ధర్మము, అర్థము, కామము పురుషార్థమైతే మోక్షం అనేటువంటిది పరమ పురుషార్థము. ధర్మాన్ని సాధించటం కోసం అర్థం అంటే మీరు అనుకునే అర్థం కాదు. అర్థం అంటే మనం అనుకునేది ధనం అనుకుంటాం, కానీ అర్థము అంటే సాధన, ధర్మాన్ని సాధించాలనేటువంటి కోరిక. కామం అంటే కామహ అంటే సంస్కృతంలో, తెలుగులో వచ్చి కోరిక. అది ఏ కోరిక? మీరు అనుకునేటువంటి కోరిక కాదు. శారీరకమైనటువంటి తృష్ణో లేకపోతే ఇంకొక రకమైనటువంటి కోరికో కాదు. మనసులో కలిగేటువంటి ప్రతి ఆలోచన, ఆశ కోరిక అంటాం. అది ఏదైనా కావచ్చు. భగవంతుని మీద ప్రేమ కావచ్చు, అలాగే ఇహపరలోకాల మీద ఉండేటువంటి సుఖాల గురించి కావచ్చు, లేకపోతే భగవంతునితో దగ్గర అవ్వాలన్నటువంటి కోరిక కూడా కామమే. కాబట్టి మనం అనుకునేటువంటి కామం కాదు. కాబట్టి భగవంతుణ్ణి చేరాలన్నటువంటి కోరిక ధర్మంగా సాధన చేసి సాధించాలి. ధర్మం కంటే గొప్పదేమిటి? సాధన. ఆ ధర్మాన్ని సాధించాలన్నటువంటి సాధన గొప్పది. ఆ తర్వాత ఆ కోరిక కలగాలి, సాధించాలన్న కోరిక కలగాలి, అది గొప్పది. వీటితోనే చివరికి సాధించేటువంటి పురుషార్థం, పరమ పురుషార్థం మోక్షం. కాబట్టి ఈ ధర్మ, అర్థ, కామ మోక్షాలలో భార్యకు భాగం కల్పిస్తాడు పురుషుడు. ఎలా అంటే తను ధర్మంగా నడుచుకుంటూ సాధన చేసే విధాన్ని నేర్పించి ఆ కోరిక ఏ విధంగా కలిగించాలో, మనము అనుకునేటువంటి ధర్మంగా భార్యతోనే ఆ ధనాన్ని, ఆ కామాన్ని తీర్చుకోవటం అన్నది ఒక రకంగా చెప్తారు మన వాళ్ళు. దానికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ ధర్మ, అర్థ, కామ మోక్షాలలో ఈ పురుషార్థాలైనటువంటి 4ట్లో పరమ పురుషార్థం చాలా గొప్పది. ఇక్కడ ఈ శరీరం ఉన్నప్పుడు మనం ఈ మొదటి 3 ఏవైతే ఉన్నాయో ధర్మ, అర్థ, కామం, ధర్మంతో సంపాదించినటువంటి సాధన వల్ల కలిగే కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటివి. అవే మనవాళ్ళు చెప్పేటువంటివి ఈ అర్ధ కామములు ఏవైతే ఉన్నాయో ఇవి. అర్థము అంటే ధనం. ఇక్కడ మనవాళ్ళు చెప్పేది సంపాదించిన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు కోరికతో. అర్థం సంపాదించి ధర్మంగానే అనుకుందాం, ధర్మంగా అర్థాన్ని సంపాదించి ఒక ఇల్లు, ఒక భార్య, 2-3 పిల్లలు, ఇవన్నీ కూడా. కానీ శరీరం పడిపోయిందనుకోండి, అంటే ఇది లోపల ఉన్నటువంటి చైతన్యమైనటువంటి భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయిందనుకోండి, ఈ దేహం పడిపోగానే 10 ఎకరాల్లో కట్టిన ఇల్లైనా కూడా నిన్ను తీసుకెళ్ళి వెనకపడేస్తారు, ఇంట్లో ఉంచరు. అప్పుడు నీకు ఇవి సంబంధం లేవు. ఈ దేహానికి అర్థము సంబంధం లేదు, కామము లేదు, ధర్మము లేదు, అయిపోయినాయి. వాటితో సాధించినటువంటి మోక్ష ఫలితం ఏదైతే ఉందో అది నీతో, నీ ఆత్మతో కూడా వస్తుంది. కాబట్టి ధర్మార్థ మోక్ష, ఈ కామ మోక్షములు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషి తనకు తానుగా సాధించుకోవలసినటువంటి పురుషార్థాలు. ఈ పురుషార్థాలు చాలా గొప్పవి. కాబట్టే మన యొక్క భారతీయుల యొక్క ధర్మంలో మొదటి నుంచి కూడా చెప్పబడుతూ వస్తున్నాయి. అలాగే సన్యాసికి ఒకలాగా చెప్తే సంసారికి ఇంకోలా చెప్తారు ధర్మార్థ కామ మోక్షాలను సాధించడంలో. రెండింటిని కలపద్దు. కాబట్టి ఎవరు సాధించినా ధర్మము అనేది అందరికీ ధర్మమే. అర్థము అన్నది 2 రకాలుగా ఉంటుంది. సాధన. ఈ సాధన అనేటువంటిది ఎలా సార్ మీరు చెప్పొచ్చు? విద్య అనేటువంటిది సాధన చేసి సాధించటం ద్వారా నీకు ఖచ్చితంగా అర్థము కలుగుతుంది, నీ కోరిక తీరుతుంది. నువ్వు ఏ విధంగా తీర్చుకోవాలో ఆ విధంగా నీ కోరికను ధర్మంగా తీర్చుకోవచ్చు. కాబట్టి సాధన లేనటువంటిది
ఏదైనా సరే, అది ధర్మం కావచ్చు, కామం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, మోక్షం కావచ్చు, సాధన వల్లే కలుగుతాయి. సాధన లేనిది ఎట్టి పరిస్థితుల్లో నీకు కలగదు. దయచేసి అర్థము అంటే డబ్బు అనుకుని భ్రమపడవద్దు. ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. తప్పకుండా 3 మాత్రం పురుషార్థాలు అయితే మోక్షం అనేటువంటిది పరమ పురుషార్థం. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. గురుగారు కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు అపర్ణాదేవి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. సార్, మీరు ఖచ్చితంగా చెప్తారని నేను మీ షోకి రోజు ట్రై చేస్తూ ఉంటాను సార్ కాల్కి. చెప్పండి అమ్మా, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి జూన్ 26 జూన్ 1988 అండి. 88 ఎన్ని గంటలకమ్మా? ఉదయం 6:50 అండి. ఏ ఊరమ్మా? విజయనగరం అండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఏంటిది సార్, అయితే నేను ఫస్ట్ MBA కంప్లీట్ చేశాను. సరే, తర్వాత మ్యారేజ్ అయింది. అది బాగా కెరీర్ అయితే అసలు ఏం సాగలేదు సార్ నాకు. అయితే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అప్పుడు అవ్వలేదు ఫ్యామిలీలో ఇబ్బందుల వల్ల. ఇప్పుడు నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్. జాయిన్ అయ్యాను కాలేజ్ లోనే. వెరీ గుడ్. అయితే అది నేను PhD వరకు నేను చెయ్యాలి అని ఆశగా ఉన్నాను. అది ఆటంకం లేకుండా ఎలా చేయాలి, తర్వాత కెరీర్ ఎలా ఉంటుందో చెప్పండి సార్. ఇంట్లో ఫైనాన్షియల్ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఫ్యామిలీ లైఫ్ లో కూడా. అవునమ్మా. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చి ఇక్కడ తులారాశి, విశాఖ నక్షత్రం 1వ పాదం. మీ జన్మజాతకంలో గ్రహాల స్థితి చెప్పి దాని ప్రకారం మీకు చెప్తాను నేను. లగ్నంలో రవి ఉన్నాడు, సూర్యుడు పరాక్రమవంతుడు. కాబట్టి నువ్వు ధైర్యశాలివే, నువ్వు అనుకున్నటువంటి సాధించగలిగినటువంటి పట్టుదల ఉన్నటువంటి దానివే, కాదని నేను చెప్పను. 3వ స్థానంలో కేతువు, 5వ ఇంట్లో చంద్రుడు, 7వ శని. ఇది భాగస్వామ్యానికి, వివాహానికి సంబంధించినటువంటి స్థానానికి అధిపతి గురువు, కానీ అక్కడ ఉన్నది శని, అష్టమ భాగ్యాధిపతి 7మంలో. భాగ్యరాశిలో 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, లాభాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో, కుంభరాహుతో. 12వ ఇంట్లో గురువు, శుక్రుడు వక్రించి బుధునితో. లగ్నాధిపతి వ్యయంలో, విద్యాస్థానాధిపతి వ్యయంలో ఉన్నందువలన బ్రేక్ జరిగింది. కానీ మిత్రరాశిలో మిత్రునితో అంటే శుక్రునితో కూడా కలిసి ఉన్నందువలన మరలా చదువుకోవాలనేటువంటి తృష్ణ కలిగింది. కాలేజీలో చేరావు, తప్పకుండా ఆ విద్యని బ్రేక్ లేకుండా సాగించేదానికి అవకాశం ఉంటుంది. ముందైతే బ్రేక్ జరిగిపోయింది. అయితే ప్రస్తుతం శని మహాదశలో రాహు జరుగుతున్నాడు. రాహు కుంభరాశిలో ఉన్నాడు, బాగానే ఉంది. అయితే ఈ శనిలో గురువు ఈ డిసెంబర్ తర్వాత వస్తాడు, డిసెంబర్ 15 తర్వాత. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే 7మాధిపతి అయినటువంటి గురువు 12వ స్థానంలో వృత్తి స్థానాధిపతి అయి కూడా ఉన్నందువలన ఇబ్బంది కలగటానికి గల కారణమవుతుంది. అందుకని మీ జన్మజాతక రీత్యా తప్పకుండా మీరు విద్యని ఆపకుండా ఉండాలి. అలాగే కెరీర్లో ఉన్నతమైనటువంటి స్థాయిని సాధించాలి అంటే మీకు ఒకటి చెప్తాను. హయగ్రీవ మంత్రం, హయగ్రీవ గాయత్రి, ఈ రెండిట్లో ఏదైనా సరే మీకు ఉపయోగపడుతుంది. మీరు నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. హయగ్రీవ మంత్రం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాస్మహే. అలాగే స్వామివారి యొక్క గాయత్రి ఉంటుంది, హయగ్రీవ గాయత్రి. దాన్ని తప్పకుండా మీరు హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయ అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది. అదైనా కూడా మీరు తప్పకుండా ప్రతిరోజు చదవటం ద్వారా, అంటే మంత్రానికి శక్తి ఉందా గురువుగారు అని చాలామంది నమ్మినా నమ్మకపోయినా అక్షరానికి శక్తి ఉన్నది, శబ్దానికి శక్తి ఉన్నది. దీన్ని నమ్ముతారు కదా. శబ్ద తరంగాలు ఉన్నాయి, వాటికి శక్తి ఉంటేనే మీకు చేరుతాయి. ఆ శబ్దాన్ని ఎలా వస్తుంది బయటికి? అక్షర స్వరూపంగా ఉన్నటువంటి ఒక పదాన్ని పలకటం వలన అది శబ్దంగా మారుతుంది. అక్షరానికి స్వరూపం ఉన్నది, శబ్దానికి శక్తి ఉన్నది. ఈ స్వరూప శక్తులు రెండింటినీ కూడా చేర్చి మనం పలకగలిగితే తప్పకుండా ఆ మంత్రానికి శక్తి ఉంటుంది. కాబట్టి ఆ మంత్ర శక్తి వలన బుద్ధి చైతన్యం అవుతుంది. బుద్ధి చైతన్యం అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి అన్నది మనకు తెలుస్తుంది. ఇది వివరించకుండా మంత్రం చదివేసే పని అయిపోద్ది. మంత్రం చదివితే పని అవ్వదు. మంత్రం వలన ఎలాంటి శక్తి కలుగుతుంది, మంత్రం ఏ విధంగా ఉన్నది చెప్తే వింటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి
మీకు చెప్పినటువంటి హయగ్రీవ మంత్రాన్ని తప్పక ఫాలో చేయండి. దానివలన మీకున్నటువంటి విద్యా సంబంధ కెరియర్ సంబంధమైనటువంటి సమస్య దూరం అవుతుంది. కానీ కుటుంబ సంబంధంగా పర్సనల్ లైఫ్లో ఉన్న సంబంధమైనటువంటి సమస్యకు పరిష్కారం లేదమ్మా నీ జన్మజాతకంలో, అది అనుభవించి తీరవలసినదే. కాబట్టి నువ్వు ఇక్కడ శని కూర్చొని ఉన్నాడు కాబట్టి సంపూర్ణంగా ఎక్కడ దోషానికి పరిహారం అనేది ఉండదు. కొద్దో గొప్పో దాన్ని అనుభవించి తీరాలి. అలా అనుభవించితేనే మిగతాది ఖచ్చితంగా పోతుంది. ఎలాగా? ఇప్పుడు ఒక శరీర ఆరోగ్యం బాగలేదు, మొదట ఏం చేస్తాం? ఫస్ట్ జ్వరం రాగానే టక్కన డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం, తగ్గుతుందిలే నాగుతాం. దాన్ని అనుభవిస్తావు కదా కొద్దిసేపు, అది ఉధృతి దాల్చేంత వరకు. ఉధృతి దాల్చలేదనుకో ఏదో ఒక టాబ్లెట్ కనీసం మెడిసిన్ వేస్తాం. ఉధృతి దాల్చినప్పుడు మాత్రమే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేసుకొని మరలా వారు రాసినటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ జ్వరం తగ్గిపోయేదానికి టాబ్లెట్ వేసుకుంటాం. కానీ డాక్టర్ గారు మరలా నీకు ఎప్పటికీ జ్వరం రాదు అని చెప్పగలరా? చెప్పలేరు. ఖచ్చితంగా మళ్ళీ జ్వరం వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలకు సంపూర్ణంగా ఎక్కడైనా పరిహారం ఉన్నట్టు ఏదైనా ప్రమాణం ఉంటే ఏ శాస్త్రంలో ఉన్నా సరే మరలా రాదు, దోషం సంపూర్ణంగా పోతుందని ఎక్కడా చెప్పబడలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఇప్పుడు చేసుకోవాలి. ఒక కార్యక్రమం చేస్తున్నాం, ఆ కార్యక్రమంలో ఆటంకం కలుగుతుంది, అప్పుడు ఆ జాతకంలో ఏ దోషం ఉండి ఆటంకం కలుగుతుంది, ఫలానా దోషం ఉన్నది కావాలా ఆటంకం కలిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆటంకం కోసం తొలగించుకునేందుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదో కార్యక్రమం తలపెట్టాం, అప్పుడు కూడా ఆటంకం వచ్చినప్పుడు తప్పక పరిహారం చేసుకోవాలి. అంతే తప్ప మేము ఆల్రెడీ చెప్పాం, గురువుగారు మీరు చెప్పారు దోషం పోతుందని చెప్పేసి మళ్ళీ మరి ఆటంకాలు వస్తాయి. ఎవరు చెప్పినా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం అనేటువంటిది ఉన్నంత వరకు, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహం ప్రాణం నిలపటం కోసం ఎంతో కష్టపడుతుంది. ఏం కష్టపడుతుంది? శ్వాస తీసుకుని ఈ కణాలన్నిటివి కూడా రోజు కొత్తగా పుడుతుంటాయి, చచ్చిపోతూ ఉంటాయి శరీరంలో. కాబట్టి ఈ దేహం ఎంతో కష్టపడుతుంది. కాబట్టి మీరు కూడా మేము ఎంతో కష్టపడుతున్నాం గురువుగారు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గురువుగారు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి సమస్త జీవరాశులకి భగవంతుడు ఏదో ఒక కర్మను పెడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్క జన్మకి సాఫల్యం ఉంటుంది. ఆ సాఫల్యం ఏమిటో, ఆ జన్మ సాఫల్యం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఏడుస్తూ కూర్చుంటే భగవంతుడు కూడా ఏమీ చేయడు. ప్రయత్నించాలి, ప్రయత్నించినప్పుడే ఫలితం సాధించగలం. చీకటి ఇంట్లో కూర్చొని నాకు వెలుతురు రాలేదంటే ఎలా వస్తుంది? కనీసం కిటికీయో తలుపో తీస్తే వెలుతురు వస్తుంది. ఆ కిటికీ తీసే ప్రయత్నం చేయలేదనుకోండి వెలుతురు రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాతకంలో ఉన్నటువంటి దోషాలకు పరిహారాలు ఉన్నా సంపూర్ణంగా అవి నివారించబడవు. పరిహారం మాత్రమే. మరలా ఇబ్బంది కలిగినప్పుడు తప్పక వాటికి సంబంధించినటువంటి పరిహారం చేసుకు తీరాలి. మరొక కాల్ ఉన్నారు గురువుగారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామగుండం నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 27/12/1994 మేడం. మార్నింగ్ 4 o'clock ట్యూస్డే. ఎక్కడ పుట్టారు? రామగుండం మేడం, గోదావరి కానీ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి మేడం, గవర్నమెంట్ జాబ్. ఇక్కడ మీ జన్మ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి కన్యా రాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం ఇది. లగ్నంలో గురువు అద్భుతంగా ఉన్నాడు. 2వ ఇంట్లో రవి బుధుల యోగము, 4వ స్థానంలో శని శాసమహాపురుష యోగంలో, అలాగే కేతు 6వ స్థానంలో, 10వ ఇంట్లో కుజుడు, ఏకాదశ చంద్రుడు, 12వ ఇంట్లో శుక్రరాహువులు ఉన్నటువంటి మంచి జాతకం. గవర్నమెంట్ జాబ్ కోసం కూర్చుంటే నువ్వు చాలా పోగొట్టుకుంటావు. నీకు నిజం చెప్తున్నాను, నీ జన్మ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది లేదని నేను చెప్పను. ఎందుకంటే శని విద్యాస్థానంలో కూర్చొని 10వ ఇంట్లో మిత్రరాశిలో ఉన్నటువంటి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో మిత్రరాశిలో అద్భుతంగా కూర్చొని ఉన్నాడు. రవికి, గురువుకి, కుజునికి పరివర్తన యోగాలు ఉన్నాయి. సింహంలో కుజుడు, ధనస్సులో రవి, లగ్నంలో వృశ్చిక లగ్నంలో గురువు, ఒకరి స్థానంలో ఒకరున్నారు. మంచి యోగం అది. ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటి, అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు థర్మల్ ప్లాంట్ లాంటిది ఉన్నది కదా, అలాంటి వాటిల్లోనూ
అలాగే ఇక్కడ మీ జన్మజాతకానికి సంబంధించి కుజుడు ఫైర్ సంబంధించినటువంటి వాడు, అలాగే శని టెక్నాలజీకి సంబంధించినటువంటి వాడు, అలాగే ఐరన్ ఇలాంటి వాటికి కాబట్టి ఆ థర్మల్ ప్లాంట్ సంబంధమైనటువంటి దాంట్లో మీరు తప్పక వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసుకొని కృషి చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. కృషి చేస్తే గుర్తుపెట్టుకోండి, గురుగారు మీరు చెప్పారు కాలేదంటే కుదరదు. నువ్వు కృషి చేయకుండా ఎగ్జామ్ రాయకుండా నేను పాస్ చేయించను, దేవుడు పాస్ చేయించడు. అర్థమైందా? చాలామంది ఈ క్లారిటీ లేక గురువుగారు మీరు చెప్పారండి నేను చేయించానండి అవ్వలేదు. ఏం చేయించారు? ఏది చెయ్యాలో అది చేయాలి. ఫస్ట్ భగవంతుడిని ఎప్పుడు ప్రార్థించాలి? ఎందుకని చెప్తున్నాను, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడిలాగా మొదటి ప్రయత్నం చేయాలి, దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి, పోరాడాలి. చివరికి తన శరీరంలో ఉన్న సర్వం శక్తినంతా మొసలు పిండేసినప్పుడు తన వల్ల కాక అప్పుడు సర్వం నువ్వే భగవంతుడా అని చెప్పి మొక్కాడే తప్ప మొదటే దేవుడా నువ్వు వచ్చి నన్ను కాపాడమని అడగలేదు. అందుకే భాగవతంలో ఒక్కొక్క కథ మనిషి జీవితాన్ని మారుస్తుంది. అవి మనం చదవం, మనం చెప్పేవాళ్ళు మనకు లేరు. ఏ కాడికి మా వాడు ఎగ్జామ్ చదవాలి, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇమీడియట్గా ఇంజనీర్ అయిపోవాలి, లక్షలు డబ్బులు సంపాదించాలి. ఎలా అవుతుంది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ప్రతిరోజు తినేది 3 పిడికిళ్ళ అన్నం కంటే అంటే 3 గబ్బెళ్ళు అంటారు ఇలాగా, అది సరిపోతుంది. కానీ మనుషులం ఎక్కడికి వెళ్తున్నామంటే, అందుకే సమస్యలు వచ్చేదానికి కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా, నీ గురించి చెప్పట్లేదు తమ్ముడు, అందరి గురించి చెప్తున్నా, ఆరాట పడిపోతున్నాం. ఏదో సాధించాలి, ఎక్కడికి పోతాం? నీ జన్మజాతకంలో ఉద్యోగం ఉంది కానీ నీ ప్రయత్నం మానకు. నేను అదే చెప్తున్నాను. ఒకసారి రాశాను సార్, 2 సార్లు రాశాను సార్, 3 సార్లు గజనీ మహమ్మద్ 14 సార్లు దండెత్తాడు, వాడు మానుకోలా, చివరికి గెలిచాడు. దండయాత్ర అనేది మొదలు పెడితే అలా దండయాత్ర చేయాలి. వాడు కూడా చరిత్రలో మనకి ఆధ్యాత్మికంగా భాగవతాన్ని పక్కన పెడితే అతను కూడా కనబడతాడు అక్కడ. గజనీ మహమ్మద్ అనేటువంటి వాడు భారతదేశం మీద 14 సార్లు దండెత్తి 14వ గెలిచాడు. చరిత్ర తెలుసు కదా. మరి మొదటిసారి ఓడిపోయాం, 2 సార్లు ఓడిపోయాం, 3 సార్లు ఓడిపోయాం, ఎందుకు పోవటం అనుకోలేదు. ఏమైనా సరే భారతదేశం కావాలి. అలాగే నీ జన్మజాతకంలో కూడా అంతే పట్టుదలతో నువ్వు సాధించగలవు, అంతకన్నా మంచి ఉద్యోగం సాధించగలవు, ఉన్నతోన్నతమైనటువంటి శిఖరాన్ని నువ్వు అందుకోగలవు. దాన్ని నీ మనసులో హృదయంలో ఖచ్చితంగా రగిలే కసితో నువ్వు మొదలుపెట్టు. నీ ఉద్యోగం రాకుండా ఎట్లా పోతుందో నేను చూస్తా. మరొక కాలర్ ఉన్నారు గురుగారు. నమస్తే అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 6/19. 19/6 అమ్మా. 6/19. 6/19 ఉండదు, 19/6 ఉంటుంది. చెప్పండి. 6వ నెల 19వ తారీఖు. 6వ నెల. అమెరికా వాళ్ళలాగా చెప్పమాకండి, ఇండియాలో ఉన్నారు, ఇండియన్ మాదిరి చెప్పండి. ఇయర్ చెప్పండి. 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. టైం చెప్పండి. టైం 5:45. ఎప్పుడమ్మా? దానికి ఉదయమా సాయంత్రం ఉంటుంది కదా, అది చెప్పాలి. ఎక్కడ పుట్టారండి? సదాశివపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ బాబు చదువు గురించి అట్లా. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చామా, వృశ్చిక లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. జన్మ లగ్నం నుంచి పరాక్రమ స్థానంలో చంద్రకేతువుల కలయిక ఉన్నది. వృశ్చిక లగ్నం మొండిది, కానీ పరాక్రమ స్థానంలో చంద్రకేతువులు ఉండటం వలన కొంత పిరికితనం అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంటుంది, భయం ఉంటుంది. సప్తమ శని గురువులు ఉన్నారు. అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి బుధునితో, రవితో, కుజునితో, శుక్రునితో ఉన్నారు. ఇక్కడ సంపూర్ణ కుజదోషం ఉన్నది. అలాగే భాగ్యరాశిలో 9వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంతో, కుజదోషంతో కూడుకున్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి అయినటువంటి శని మిత్రరాశిలో గురువుతో కూడా ఉన్నాడు. గురువుకు శత్రురాశి అయినా కేంద్రంలో ఉన్నాడు. పంచమాధిపతి అయి సప్తమంలో ఉన్నాడు. కాబట్టి విద్యకు సంబంధించినంత వరకు కొంత ప్రోద్బలం అవసరం. ఎందుకంటే చంద్రకేతువుల యొక్క కలయిక పరాక్రమ స్థానంలో ఉన్నందువలన మానసికంగా భయాన్ని అనేటువంటిది తెచ్చిపెట్టేదానికి అవకాశం ఉంటుంది, లేదా శరీర భాగాల్లో అవలక్షణం అనేటువంటిది ఏర్పరుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఈ జన్మ జాతకానికి విద్యా సంబంధంగా
ఇక్కడ కొద్దిగా ప్రోత్సాహం లభిస్తే, అంటే భయాన్ని పోగొట్టగలిగితే చక్కగా చదువుకునేటువంటి జాతకం. అలాగే జన్మ జాతకంలో ఇప్పుడు 17 ఏళ్ల కుర్రవాడు కాబట్టి ఈ జన్మ జాతకానికి అంటే 17 వస్తున్నాయి, రేపు జూన్ 19కి కంప్లీట్గా వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ కుజమహాదశ జరుగుతుంది. ఈ కుజుడు అష్టమ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆడవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇది అతని యొక్క పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే కుజదోషం అష్టమ స్థితిలో ఉన్నప్పుడు మీ వాడు ఎంత మంచివాడైనా పక్కనున్నటువంటి స్త్రీలు వీడి మీద రాళ్ళు వేసేదానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉన్నది. అది మీకు అర్థమైంది అనుకుంటాను తల్లిగా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని హనుమతోపాసన, హనుమంతుని వారిని తప్పకుండా ప్రార్థన చేయమనండి. వీలైతే ప్రతిరోజు హనుమంతుడి గుడికి వెళ్ళమనండి ఉదయాన్నే, లేదా మంగళ ఆదివారాలు తప్పకుండా వెళ్ళమనండి. హనుమంతుని యొక్క హనుమాన్ చాలీసా ప్రతి నిత్యము అంటే రోజుకొక్కసారైనా సేవించటం, చదవటం ద్వారా తప్పక ఇక్కడ ఉన్నటువంటి కుజదోషానికి పరిహారం ఉంటుంది. అది కూడా అదే చెప్తున్నాను, ఈ పూర్తిగా ఎప్పుడూ కూడా పోదమ్మా. మీకు నేను మరలా చెప్తున్నాను, పూర్తిగా దోషం అనేటువంటిది పోదు, కొద్దిగా అనుభవించి తీరాల్సి వస్తుంది. అందువలనే ఖచ్చితమైనటువంటి నిందలను మన వాళ్ళు చెప్తుంటారు, లేదా అనవసరంగా వాడి మీద అపవాదులు వేయటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వాటిని గమనించి తల్లిగా సరిచేసే బాధ్యత మీది, అంతే తప్ప వాళ్ళెవరో చెప్పారు లోక నిందని నిజం చేయొద్దు. కాబట్టి జాతకంలో ఉన్న దోష ప్రభావం వలన వాడు ఏదైనా చిన్నవాడుగా ఈ వయసులో అంటే 17 ఏళ్ల వయసు, 20 ఏళ్ల వయసు వరకు పిల్లలు తప్పు చేస్తారమ్మా, గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ల వయసు వరకు చేసే తప్పుల్లో తల్లిదండ్రులు క్షమించవచ్చు. వాటిని ఆ 20 ఏళ్ల వయసులోపు చేసే ప్రతి తప్పు నుంచి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి నిజాన్ని నేర్చుకుంటారు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు ఆ స్థాయిని దాటి వచ్చినటువంటి వాళ్ళు. అది కాకుండా మన బిడ్డని ఎవరో ఏదో అంటే మీ పరువు కోసమనో, లేకపోతే మా వాడిని అంటారా, నన్ను అనిపిస్తావారా, నీ వలన, నీ ప్రవర్తన వలన వాళ్ళు నన్ను అన్నారనో వాడిని అర్థం చేసుకోకుండా దెబ్బలు వేయటాలు లాంటివి చేయకూడదు. ఎందుకంటే మీరు భాగవతంలో చూసినట్లయితే కృష్ణుడు చేసినటువంటి ప్రతి చిలిపి పనిని ఎంతమంది వాళ్ళ అమ్మకి వచ్చి చెప్తే కూడా వాళ్ళ అమ్మ ఎందుకయ్యా కృష్ణయ్య నన్ను తిట్టిస్తావు అని చెప్పి అడిగిందే తప్ప ఏ రోజు దండించలేదు. ఎందుకు? కృష్ణుడి యొక్క శక్తి ఆమెకు తెలుసు. అలాగే మీ బిడ్డల్లో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించకుండా ఎవరెవరో చెప్పారని చెప్పి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు మీద మీరు ఒక ముద్ర ఎందుకు వేస్తారు నాకు తెలియక అడుగుతాను. మీ బిడ్డల్లో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించకుండా తల్లిదండ్రులుగా చేయవలసినటువంటి బాధ్యతలు బిడ్డలకి మంచి బట్టలు ఇవ్వటమో, మంచి ఆహారం పెట్టటమో కాదమ్మా. మంచిగా బ్రతకటం ఎలా నేర్పించటం, వాడికి ఆస్తులు ఇవ్వటం కాదు, వాడి జీవితంలో ఎలా పైకి రావాలో వాడికి నేర్పించటం. ఇవన్నీ ఎవ్వరూ చేయట్లేదు. నిజం చెప్తున్నాను. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను చూసుకుంటే మనిషి ఒక్కడు మాత్రమే నెక్స్ట్ కోసం దాచిపెడుతూ ఉంటాడు, నెక్స్ట్ తరం కోసం దాచిపెడుతూ ఉంటాడు. కానీ ఏ జీవి కూడా తమ బిడ్డకి బ్రతకటం ఎలాగో, వేటాడటం ఎలాగో జంతువు నేర్పిస్తుంది. పక్షి కూడా, గద్దను కూడా చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళకి కావలసినటువంటిది విద్య. సమస్తమైనటువంటి దాంట్లో కల్లా శక్తివంతమైనటువంటిది విద్య. 20వ సంవత్సరం వరకు చేసే ఏ తప్పునైనా తల్లిదండ్రులు క్షమించవచ్చును, గుర్తుపెట్టుకోండి. 20 నుంచి 30 మధ్యలో చేసే తప్పులు చేయడు. వాడి జీవితానికి కావలసినటువంటి దాన్ని సమర్థవంతంగా ఇలాగ ఉండాలి నేను నిర్ణయించుకుంటాడు. 30 నుంచి 40 మధ్యలో సాధిస్తాడు. 40 నుంచి 50 మధ్యలో 10 మందికి అన్నం పెడతాడు. 50 నుంచి 60 మధ్యలో తన బిడ్డకు అప్పచెప్పి తను హాయిగా ఉంటాడు. అనుభవంతో అతనికి నేర్పిస్తాడు. ఇది నేర్చుకోండి తల్లిదండ్రులు. ముందు బిడ్డలు కాదు నేర్చుకోవాల్సింది, తల్లిదండ్రులు నేర్చుకోవాలి. మనం కరెక్ట్గా లేకుండా దూడ, అది సామెత చెప్తారమ్మా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? దూడ కూడా వెళ్ళి ఆవు వెనకిడితే చేలోనే మేస్తుంది. కాబట్టి దూడకు తప్పు లేదు, అక్కడ ఆవుది తప్పు. కాబట్టి ఎవరిది ఇక్కడ తప్పు? జీవితంలో మా బిడ్డ పైకి రాలేదు, వాడి మీద నిందలు పడ్డాయి, వాడి జీవిత ప్రమాణం సరిగ్గా లేదు అంటే తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ వాడి జాతకంలో ఉన్న దోషానికి పరిహారం చేసుకుంటూ ఉండాలి.
హనుమంతుణ్ణి ప్రార్థన చేయాలి. రాహుకేతువులకి ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఛాయాగ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుందమ్మా. ఎలా అంటే మన మీద మన ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుందో ఆ ఛాయాగ్రహాల యొక్క ప్రభావం కూడా అలాగే ఉంటుంది. సింపుల్గా చెప్తున్నాను. కాబట్టి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అంటే టీవీ చూసేటువంటి యోగి ఛానల్ వారందరి ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ తల్లి నీ కొడుకు గురించో లేకపోతే నీ గురించో చెప్పలేదు. డోంట్ వరీ. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ, టైమో చెప్పండి. ఫస్ట్ 1వ తారీఖు అండి, 8వ నెల 1976 అండి. మధ్యాహ్నం 12 నుంచి 12:15 లోపు అండి. ఎక్కడ పుట్టారు? గుడివారండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఆర్థిక సమస్యలు అండి. ఎప్పుడు ఎదుగుదల లేదు, ఉద్యోగం సరిగ్గా ఉండట్లేదు, మనశ్శాంతి సరిగ్గా ఉండదు, ఎప్పుడు చికాకులు అంతా. సార్ మీ పేరు? సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, ఇక్కడ మీ జన్మ జాతక రీత్యా కాకుండా ఫస్ట్ మీ పర్సనల్గా మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. మీరు చాలా మొండివాళ్ళు, అలాగే లగ్జరీగా ఉండాలనేటువంటి ఆలోచన మీది మీ లగ్నం ప్రకారం. ఈ లగ్నంలో ఉన్నటువంటి రాహువు మిమ్మల్ని చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాయి. చాలా గొప్పగా ఎదగాలి, చాలా గొప్పగా ఉండాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఇస్తుంది. బాగానే ఉంది. కానీ ఆలోచన ఆచరణలోకి వచ్చేసరికి మీరు అన్నారు చూసారా, చికాకు పడతారు. అది ఎవరు పెట్టరు మిమ్మల్ని. చాలామంది అనుకుంటారు నన్ను ఎవడో లాగేస్తున్నాడు, నా అభివృద్ధిని ఎవడో ఆపేస్తున్నాడు, నా యొక్క ఉద్యోగంలో నన్ను ముందుకు ఎదగనివ్వట్లేదు, లేదా నా మీద అసూయ పడుతున్నారు. అబద్ధం సార్ ఇవన్నీ. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కృషి ఉంటే, మీ కృషి నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని ఎవరు ఆపరు సార్. ఎవ్వరూ ఆపరు మిమ్మల్ని. దయచేసి మీలో ఉన్నటువంటి ఆ అభద్రతాభావాన్ని మొదట పక్కన పెట్టండి. జాతకం పక్కన పెడదాం. ముందు మనలో ఉన్నటువంటి అభద్రతాభావం ఏదైతే ఉన్నదో, నా వల్ల కావట్లేదు, నాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులు ఎవరికి లేవు సార్, నాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఒక కమిట్మెంట్ ఇస్తే మీకు నిజం చెప్తున్నాను, షోకి 12 గంటలకు రావాలి అని చెప్తే నేను 11 గంటలకే కింద ఉంటా. అది తుఫాను కూడా రాని, కొట్టుకుపోని వచ్చేస్తా. ఎట్లా అవుతాంటే వచ్చేస్తా. ముందుగా బయలుదేరేసి వచ్చేస్తా. తుఫాన్ పడుతుంది అనుకుంటే ముందుగానే వచ్చేస్తా. షో లేకపోయినా సరే, షో లేదు గురువుగారు అని చెప్పినా కూడా నేను బాధపడను. నేను టయానికి వచ్చానా లేదా. చిన్నప్పుడు మా మాస్టర్ గారు చెప్పేవారు, ఇంగ్లీష్ మాస్టర్ గారు, ఆయన పేరు గుర్తులేదు నిజంగా. నేను కందుకూరులో చదువుకునేటప్పుడు కృష్ణ చైతన్య స్కూల్లో మా ఇంగ్లీష్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన ప్రతిరోజు ఒక కథ చెప్పేవాడు మాకు. జీవితంలో ఎప్పుడైనా పైకి రావాలంటే గుర్తుపెట్టుకుంటారా, టైం అనేటువంటిది ఎవరు కొనివ్వలేరు. మన భారతీయులకు ఉన్న లక్షణం ఏమిటంటే బద్ధకం, టయానికి వెళ్ళరు. వీళ్ళేదో గొప్పగా ఆలస్యంగా వెళ్తే మా కోసం ఎదురు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో టయానికి వెళ్ళరు. కానీ నువ్వెంత గొప్పవాడివైనా సరే నీ టైం మాత్రం మెయింటైన్ చేయటం మాత్రం మర్చిపోకు. టైం అనేటువంటిది తిరిగి రానటువంటిది. నువ్వెంతైనా సంపాదించవచ్చు, కానీ ఒక్క సెకండ్ కూడా నువ్వు కొనలేవు. కాబట్టి గుర్తుపెట్టుకో, సమయాన్ని వృధా చేయొద్దు అని చెప్పేవాడు ఆయన. వారు వింటూ ఉంటే సంతోషం. వారి పేరు నాకు గుర్తులేనందుకు సిగ్గుపడుతున్నాను నిజంగా. ఎన్నో గుర్తుపెట్టుకుంటాను, ఆయన పేరు గుర్తుపెట్టుకోలేకపోయాను. అలా ఆయన ఎన్నో కథలు చెప్పాడు నిజంగా మాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఇలా మీ జన్మజాతకానికి సంబంధించినంత వరకు మీకు సర్పదోషం ఉన్నది. మీది కన్యారాశి, చిత్తా నక్షత్రం 1వ పాదం, జన్మలగ్నంలో రాహు, సప్తమ కేతు, అష్టమ గురువు, అలాగే మీకు దశమ స్థానంలో శని, రవి, శుక్రులు, ఏకాదశ కుజబుధులు, 12వ ఇంట్లో చంద్రుడు. ఈ 12వ ఇంట్లో చంద్రుడు ఉండటం వలన ఎప్పుడూ మీరు మానసిక అశాంతిని పొందుతూ ఉంటారు. కానీ చిత్తా నక్షత్రంలో ఉన్నది. చిత్తా నక్షత్రంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? చిత్తా నక్షత్రానికి కారకుడు కుజుడు. మనలో ఫైర్ ఉంటే ఆ మనశ్శాంతి అనేటువంటిది అది ఎతుక్కుంటూ మన దగ్గరకు వస్తుంది. అది మనల్ని డిస్టర్బ్ చేయదు. ముందుగా ఈ సర్పదోషం అనేది ఉన్నది. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. శని దశమ స్థానంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి, అలాగే పంచమాధిపతి అయినటువంటి శని రవితో శుక్రునితో కూడా కలిసి దశమ స్థానంలో ఉన్నాడు.
ఇక్కడ పరివర్తన యోగాలు ఉన్నాయి. చంద్రుడికి, బుధునికి, రవికి. 10వ ఇంట్లో శని శుక్రులు ఉన్నారు. ఇప్పుడు శని మహాదశ 2017 ఏప్రిల్ 13న మొదలైంది. ఈ దశ మీకు 19 సంవత్సరాలు ఉంటుంది. ఈ దశలో మీరు తప్పకుండా నిలదొక్కోవాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి శనివారం ఆవుకి బెల్లం పెట్టండి. మీరేం చేయొద్దు, ఈ చిన్న పని చేయండి. ప్రతి శనివారం ఆవుకి బెల్లం పెట్టండి. అది మీ శక్తి కొద్ది బెల్లం. తప్పకుండా ఈ శని దశ మీకు యోగకారకంగా ఉండేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేయండి, ప్రయత్నంలో విజయం సాధించండి. సిద్ధాంత్ గారు, గురుగారు కాలర్ నార్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో హలో మాట్లాడండి. హలో గురుగారు కాల్ కట్ అయినట్టుంది. గురుగారు, మన సాంప్రదాయంలో గురువుకి అత్యంత ప్రాధాన్యత ఉంది, ఎందువలన వివరిస్తారా? మన సాంప్రదాయంలో అనే కాదమ్మా, ఏ సాంప్రదాయంలో అయినా సరే గురువు మహోన్నతుడు. ఎందుకంటే తల్లి మొదటి గురువు అయితే తర్వాత తండ్రి తీసుకెళ్ళి ఒక గురువుని చూపిస్తాడు. ఆ గురువు విద్యను నేర్పించి లోకాన్ని మోక్షం పొందే సాధనతో సహా గురువు నేర్పిస్తాడు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. గురువే అన్ని. కాబట్టి ఈ రోజున ఉన్న గురువుల సంగతి నాకు తెలియదు, కానీ ప్రతి గురువు కూడా తమ శిష్యుణ్ణి నిజం చెప్తే, అబద్ధం చెప్పకుండా తనెవరు ఏమిటో నిజం చెప్తే కూడా మనకు వేదాలు ఒక వేదాన్ని అలాగే చెప్పడం జరిగింది జాబాలి పుత్రుడికి, సత్యకామునికి. ఆ గురువు తన బిడ్డగా తీసుకొని ఆ గురువు ఆ బిడ్డకి ఏమి నేర్పించాలో, ఆ బిడ్డకి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉందో ఆ విధమైనటువంటి విద్యలో అతను ముందుకు వెళ్ళే విధంగా ఆనాటి గురువులు తీర్చిదిద్దేవాళ్ళు. కానీ ఈనాటి గురువులు వాళ్ళకి ఏం అవసరమో ఏం కావాలో ఇవి కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో అవి వీళ్ళ మీద రుద్దేసి, ఇదిగో మా ఇన్స్టిట్యూషన్కి పేరు రావాలి లేదా ఇంకొకటి. తల్లిదండ్రులు కూడా అంతే. వాళ్ళ బిడ్డల్లో ఏమైతే ఉన్నదో అది గుర్తించకుండా ఫలానా కాలేజీలో చేర్చేస్తే మావాడంత గొప్పవాడైపోతాడు, తొందరగా సెటిల్ అయిపోతాడు. మీ మనోభావాలని బిడ్డల మీద రుద్దద్దు. కానీ నిజమైన గురువు మాత్రం ఆ బిడ్డకి ఏమి కావాలి, ఏ విధమైనటువంటి విద్య చెప్పటం వలన అతను గొప్పగా పైకొస్తాడు, ఇవన్నీ కూడా ఆ కాలంలో తమ దగ్గర పెట్టుకొని వాళ్ళకి అన్ని పనులు నేర్పించి ఆఖరికి ఆవులు కాసేది కూడా నేర్పించేవాళ్ళు. ఆవులతో మమైక్యమైపోయి ఉండి వాళ్ళకి విద్యను నేర్పించి దాన్ని ప్రతిరోజు వల్లివేసి ఆవులు కాసుకొని చివరికి వచ్చి మరలా ఆ విద్యని గురువుగారికి చెప్పేవాళ్ళు. అలా ప్రతి పనిని కూడా నేర్పించేవాళ్ళు. మన ధర్మంలో గురువు తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు. అందుకే చెప్తారు, ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల కన్నా కూడా గురువు చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది. ఎందుకంటే గురువు సమస్తాన్ని చూపించగలిగే శక్తి గురువు ఒక్కడికే ఉంటుంది. అందువల్ల గురువు గొప్పవాడు. గురుగారు కాల్ చూద్దాం. నమస్తే అండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో మాట్లాడండి. 91 మేడం. మరలా ఒకసారి చెప్పండి. 250691. టైం చెప్పండి. 4:40 మేడం. మార్నింగ్ అండి, ఈవినింగా? మార్నింగ్ మేడం. ఎక్కడ పుట్టారు? విజయవాడ మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం. హలో చెప్పండి. అదే మేడం, ఐటీ ఫీల్డ్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే బాగుంటుందో, ఏ ఫీల్డ్ వెళ్తే బాగుంటుందని. ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు? సార్ ప్రజెంట్ ఎంబీఏ కంప్లీట్ అయింది సార్. ఎంబీఏ చేశారు. మీ ఎంబీఏలో ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏలో ఏం చేశారు స్పెషలైజేషన్? అది హెచ్ఆర్ మార్కెటింగ్ సార్. హెచ్ఆర్ మార్కెటింగ్, వెరీ గుడ్. ఇక్కడ మీ జన్మజాతక రీత్యా లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, అనురాధ నక్షత్రం 4వ పాదం. ఈ జన్మజాతకానికి ప్రస్తుతం 7.5 సంవత్సరం యొక్క శని ప్రభావం ఉన్నది. దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే మీ జన్మజాతకంలో 2వ స్థానంలో రవి బుధుల యోగము, కేతువు 3వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో, శుక్రుడు కుజుడు నీచస్థితిలో నీచభంగంలో, 7వ చంద్రుడు నీచస్థితిలో, 8వ రాహు, శని భాగ్యరాశిలో
వక్రించి బలంగా కూర్చొని మకర రాశిలో లక్ష్మీ యోగాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే మీ జన్మజాతకంలో ఇక్కడ మీకు మీరు అడిగారు ఇప్పుడు, సార్ నేను ఐటీ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నాను. వండర్ఫుల్గా వెళ్ళొచ్చు. శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్రుడు పరాక్రమ స్థానంలో లగ్నాధిపతి అయి కూర్చొని ఉన్నాడు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయి, నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని ఖచ్చితంగా సాధించగలవు. గురువు గారు నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో మాట్లాడండి. గురుగారు కాల్ కట్ అయినట్టుంది. ఇంకా సనాతన ధర్మ విశిష్టతను వివరిస్తారా? ఇక్కడ ప్రపంచంలోనే సనాతన ధర్మం అనగానే మన వాళ్ళు గుర్తొచ్చేది మొదట హైందవ ధర్మం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా అజ్ఞానాంధకారంలో మునిగిపోయినప్పుడు కూడా ఈ భారతదేశం జ్ఞాన జ్యోతులతో వెలిగిపోయింది. ప్రపంచానికి గురువు ఏదైనా దేశం ఉన్నది అంటే అది ఈ భారతావని. గర్వంగా చెప్పుకోవటం కాదు మన యొక్క ధర్మం గురించి. మన ధర్మం ఎలాంటిదంటే సనాతన ధర్మం అని ఎవరెవరో ఏమో చెప్తుంటారు, నాకు అంత గొప్పగా తెలియదు. నాకు తెలిసినంతవరకు మీకు నేను చెప్తాను. ఒక గంగా నది లాంటిది ఈ ధర్మం, ఈ సనాతన ధర్మం. ఎప్పుడో పుట్టింది, హిమవంతుని పెద్ద కూతురిగా పుట్టింది ఈ గంగా నది. ఎలా స్వచ్ఛంగా మొదలైంది, అక్కడి నుంచి ఎన్నో ఉపనదుల్ని కలుపుకుంటూ ఈ భూమి యొక్క లక్షణం వలన ఆ నదులకు కొన్ని లవణ లక్షణాలు వస్తాయి. ఒక్కొక్క నదిలో నీళ్లు ఒక్కొక్క రుచి కలిగి ఉంటుంది, ఒక్కొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది మీరు తెలుసుకున్నట్లయితే. అలాగే గంగా నది మాత్రం తన స్వరూపం ఎక్కడ మొదలైందో, గంగోత్రి దగ్గర మొదలై ఎక్కడైతే పుట్టిందో సాగర గర్భంలో చేరేంత వరకు కూడా ఎన్నో నదులను కలుపుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా మన ధర్మం ఎన్ని ఉపనదుల్లాగా ఎన్ని మతాలు చేరినా, ఎన్ని ధర్మాలు వచ్చి చేరినా, మన సనాతన ధర్మం ఆ గంగానది ప్రవాహంలాగా ఎప్పుడూ ఆగదు, ఎక్కడికి వెళ్ళిపోదు. ఎంత కలుషితం మనం చేసినా, ఎంతోమంది మనం గంగానదిని కలుషితం చేస్తున్నాం. కాశీలో చూసినట్లయితే ఇప్పుడు కొంత పర్వాలేదు, కానీ కాలే శవాలని నదిలో తోసేసి ఆ నదిని ఎంత కలుషితమో చేసేశారు. అలాగ మన సనాతన ధర్మాన్ని ఎంతమంది వచ్చి దాన్ని చెడగొట్టాలని చూసినా ఆ నదిలాగా ఆగదు, ఆ పవిత్రత పోదు. గురుగారు కాలర్ని తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 19/2/1998 పొద్దున మార్నింగ్ 3:40 AM. 19/2/1988. 88. నమస్కారం గురుజీ. 19/2/88 1998. 98. ఓకే. ఉదయం ఎన్ని గంటలకి? 3:40 AM. ఉదయం 3:40 AM. అవును సార్. ఏ ఊర్లో పుట్టావమ్మా? హైదరాబాద్. చెప్పు నాన్న, ఏం తెలుసుకోవాలని ఫోన్ చేసావు? ఎడ్యుకేషన్ గురించి, ఇంకా హెల్త్ గురించి గురుజీ. ఇక్కడ నీ జన్మ లగ్నం ధనస్సు లగ్నం. లగ్నంలో శుక్రుడు, 3వ స్థానంలో బుధ, రవి, గురు, అలాగే కుజకేతువులు. విద్యాస్థానంలో శని గురువులకు పరివర్తన యోగం. 9వ స్థానంలో రాహు, ఏకాదశంలో చంద్రుడు. నీ జన్మజాతకంలో విద్యాస్థానాధిపతి గురువు పరాక్రమ స్థానంలో ఉన్నాడు, శని విద్యాస్థానంలో ఉన్నాడు, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఆరోగ్య స్థానాధిపతి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ జన్మజాతక రీత్యా నీకు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని తప్పకుండా చదువుకో, లేదా ఉగ్ర నరసింహ మంత్రాన్ని చదువుకో. నీ ఆరోగ్యం బాగుపడాలి అంటే తప్పకుండా ఉగ్ర నరసింహ మంత్రం ఉంటుంది, లేదా లక్ష్మీ నరసింహ మంత్రమైనా కూడా పర్వాలేదు. నరసింహస్వామి వారిని ఆరాధన చేసుకో. తప్పకుండా నీ ఆరోగ్య సంబంధమైన సమస్యకు పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే అది స్వామివారే. మందులు వేసుకోవద్దని కాదు, మందులు వేసుకుంటూ నీ యొక్క నమ్మకం ఏదైతే ఉన్నదో అది స్వామివారిపై ఉంచి తప్పక నాకు ఆరోగ్యం తగ్గుతుంది అన్నది మనసులో సంకల్పం చేయాలి. చాలామంది ఉంటారు, ఇంకేం తగ్గుతుంది, ఇంకా తగ్గదు, ఇంకా అది నిజంగా తగ్గదు. ఎంత గొప్ప డాక్టర్ మందులు ఇచ్చినా అది ఉపశమనంగా ఉంటుంది తప్ప ఆడి యొక్క సైకలాజికల్ థాట్స్లో నేనెప్పుడు ఇంతే అని మనసులో ముద్ర పడిపోతే
వాడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. నీకు ఒక విషయం చెప్తాను నాన్న. 2002లో నేను కూడా మానసిక రోగిని. అంటే అందరి దృష్టిలో, నేను కాదు, అందరి దృష్టిలో వీడు ఒక పిచ్చోడు. కానీ నేను కూడా అందరు నన్ను పిచ్చోడు అంటున్నారు, నేను కూడా పిచ్చోడిని అనుకొని ఉంటే ఈ రోజున ఈ పిచ్చోడు ఇక్కడికి వచ్చి మీ చేత గురువుగారు అనిపించుకునేవాడు కాదు. అందరిలాగా నేను కూడా పిచ్చోడిలాగా మిగిలిపోయేవాడిని. ఎవరి గురించి ఆ ఉదాహరణలు అవసరం లేదు, ఎవరో నాకు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి నీ ఆరోగ్యం తగ్గటం నీ చేతుల్లో ఉంటుంది. 90% నీ చేతిలో ఉంటుంది. 10% మాత్రమే మెడికల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప క్యాన్సర్ డాక్టర్ చెప్పినటువంటి మాట. కాబట్టి దయచేసి మన ఆరోగ్యం అన్నది మన చేతిలో ఉంటుంది. నువ్వు మానసికంగా బలంగా ఉంటే, నీ క్రికెటర్ తెలుసు యువరాజ్ సింగ్, క్యాన్సర్తో పోరాడి ఈ రోజున ఇండియా టీంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. క్యాన్సర్ పేషెంట్. మరి ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? అతని చేతుల్లో ఉంది. వండర్ఫుల్ బ్యాట్స్మెన్ ఈ రోజున కదా. కాబట్టి దయచేసి నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఆరోగ్యం తగ్గాలి అంటే తప్పక నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మనసులో అనుకో, తప్పక తగ్గుతుంది. ఇంకా విద్య కూడా అంతే, నీ చేతిలోనే ఉంది. తప్పక బాగా రాణించగలవు, అందులో ఎటువంటి సందేహం లేదు. డోంట్ వరీ. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 27/6/1996. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:55. మధ్యాహ్నం 2:55. 2:55. ఎక్కడ పుట్టారు? మన హస్బెండ్ ఒక అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా చదువు గురించి తెలుసుకున్నాను, నా భవిష్యత్తు. మా 27/6/96. అవును సార్, అవును సార్. అలాగే ఇక్కడ మీ లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, తులారాశి, విశాఖ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో చంద్రుడు, విద్య ఇక్కడ పరాక్రమ స్థానంలో గురువు వక్రించి, విద్య పంచమాధిపతి అయినటువంటి శని కేతువుతో 6వ ఇంట్లో, అష్టమంలో కుజ శుక్రులు బుధుడు, కాబట్టి ఇది కుజదోషం అమ్మ. అలాగే 9వ స్థానంలో రవి, 12వ ఇంట్లో రాహు. నీ విద్యాస్థానాధిపతి అయినటువంటి శని జన్మజాతకంలో ఇక్కడ 6వ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ విద్యలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగేందుకు తప్పక అవకాశం ఉంటుంది. వాటిని లెక్క పెట్టకుండా మరలా ప్రయత్నం చేసి విద్యలో విజయం సాధించవచ్చు. అయితే రేపు 24వ తారీఖు నుంచి మీకు శని మహాదశలో కేతువు యొక్క అంతర్దశ ప్రవేశం జరుగుతున్నది. ఈ శని కేతువులు 6వ స్థానంలో ఉన్నారు. పాపగ్రహాలు పాపస్థానంలో యోగకారకం. కాబట్టి తప్పక ఇక్కడ విద్యలో రాణించేందుకు అవకాశము ఉన్నది. అయితే ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థితిలో ఉన్నటువంటి శుక్రునితో, భాగ్యాధిపతి అయినటువంటి వ్యయాధిపతి అయినటువంటి బుధునితో కలిసి అష్టమ స్థితిని పొంది ఉన్నాడు. ఇక్కడ కుజదోషం ఉన్నది. దీనివలన నీకు చెప్తున్నాను తల్లి, దయచేసి కాలేజీకి వెళ్ళిన తర్వాత ప్రేమ స్నేహము అంటూ వాటి వెనక వెళ్ళకు. వెళితే నీకే నష్టము ఈ కుజదోషం వలన. 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, నిన్ను ప్రేరేపిస్తాడు. కాబట్టి బీ కేర్ఫుల్. దయచేసి అది నీ చేతుల్లోనే ఉన్నది. జాతకం కదా గురువుగారు, మరి జాతకంలో ఎలా ఉంటే అలా అవుతుంది కదా అని చెప్పేసి సిల్లీగా తప్పించుకోవద్దు. జాతకంలో ఉన్నదాన్ని అనుభవించటం కోసం కొద్దిగా ప్రమాదంలో పడిపోకుండా నడవగలగాలి. ప్రమాదంలో పడిపోవాలని ఉన్నా కూడా పడకుండా భగవంతుని అనుగ్రహంతో నడిచి ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే భగవత్ అనుగ్రహం లేకపోతే ఈరోజు నీకు కాలు కలిసి నా చేత చెప్పించుకోలేవు. నేను చెప్పాను కాబట్టి నువ్వు వినలేదు కాబట్టి నష్టపోతావు. విన్నావంటే బాగుంటావు. ఎలా అంటే నీకు ఒక చిన్న కథ చెప్తా. ఊర్లో దేవుణ్ణి ఊరేగిస్తూ ఒక ఏనుగు మీద రాముడు వస్తూ ఉన్నాడు. ఒక ఆయన రాముడిని చూస్తూ దండం పెట్టుకుంటున్నాడు. ఏనుగు మీద ఉన్నటువంటి ఆ నడిపేటువంటి మావటివాడు పక్కకు జరగండి, ఏనుగు కోపం వస్తుంది, అది చికాగ్గా ఉంది,
తొండంతో కొట్టినా కొడుతుంది, పక్కకు జరగండి అని. దేవుడు పైనున్నాడు, అలాగే ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు, మరి ఏనుగు నన్నెందుకు కొడుతుంది అనుకున్నాడు. కానీ అక్కడికి రాగానే తొండంతో వాడిని అలా తోసేసింది. కారణం ఏమిటి? మావటివాడిలో కూడా దేవుడున్నాడు కదా, మరి మావటివాడు చెప్పాడు కదా, మరి వినలేదు కదా, అందుకే తోసేసింది. తప్పు ఎవరిది ఇక్కడ? దేవుడు అందరిలో ఉన్నాడు అనుకోవటం నీ తప్పు కాదు, మావటివాడి చెప్పిన మాట వినకపోవటం తప్పు. మావటివాళ్ళ నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదనుకో, నష్టం నీకే. కాబట్టి చెప్పాను, విను, బాగుంటావు. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో హలో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నాది నా క్లాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. 7/11/1987 మేడం. టైం చెప్పండి. టైం ఉదయం 7:30 మేడం. ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం వివాహం మేడం. ఇక్కడ మీ లగ్నం వచ్చేసండి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో శుక్రశనులు, పంచమంలో గురు రాహువులు, గురువు వక్రించి, సప్తమ చంద్రుడు ఉచ్చస్థితిలో, ఏకాదశంలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో, 12వ ఇంట్లో రవి నీచంలో బుధునితో. ఇది మీ జన్మచక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతి. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. చంద్రుడు చాలా, అది అసలు గ్రహం కాదు, ఉపగ్రహం, భూమికి ఉపగ్రహం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి చంద్రుణ్ణి గ్రహంగా మన వాళ్ళు చెప్పి ఉండవచ్చేమన్న నా అభిప్రాయం. మరి ఎందుకు చెప్పారో నాకు తెలీదు. అది ఉపగ్రహం, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే చంద్రుడు మాత్రం భూమి చుట్టూ తిరుగుతాడు. అంటే భూమి గ్రహమైతే చంద్రుడు ఉపగ్రహం. కాబట్టి ఇది మాత్రమే బయట ఉండి అసలు ఛాయాగ్రహాలు, అసలు వరాహ మిహిరాచార్యులు వారు రాహుకేతుల గురించి చెప్పలేదు గురుగారు, మీరేంటి అందరూ చెప్తారు. ఛాయాగ్రహాలు అవి. మనకి అమావాస్య, ఇది గ్రహణాలు ఏర్పడ్డప్పుడు వీటి గురించి చెప్తాం. కాబట్టి గ్రహణం అనేది ఏర్పడుతుంది కదా, అది ఏర్పడింది నిజమైతే గ్రహణం అనేది చెప్తున్నాం కదా, ఈరోజు కూడా గ్రహణం వస్తుంది. ఎక్లిప్ అని చెప్తారు కదా ఇంగ్లీష్లో. కాబట్టి ఎక్లిప్స్ అని చెప్తారు కదా, మూన్ ఎక్లిప్స్ అని, అలాగే సన్ ఎక్లిప్స్ అని, గ్రహణాలు. మరి అవి ఏర్పడుతున్నాయి కాబట్టి వాటికి కారణమైనటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో అవే ఈ రాహుకేతువులుగా చెప్పబడింది. అది వరాహ మిహిరాచార్యులు వారు ఈ 7 గ్రహాల గురించి చెప్పినా, మరి చంద్రుడు ఎలా గ్రహం అవుతాడు? మరి ఆయన గ్రహంగా చెప్పబడ్డాడు కదా. కానీ పరాశరులు వారు అంతకు ముందు పూర్వమే వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. అందుకే పరాశర గురించి చెప్పాలి అంటే ఉండాలి, ఉంటేనే అది చెప్పగలరని అందరూ ఒప్పుకుంటారు. మీకోసం అది తెచ్చుకొనే ఇక్కడ వచ్చి చెప్తాను. కాబట్టి దయచేసి ఈ గ్రహాల యొక్క, ఆ రాహుకేతువుల యొక్క ఛాయాగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం ఉంటుంది తప్పకుండా. చంద్రుడు బయట ఉన్నంత మాత్రం చేత ఈ సర్పదోషం ఉండదు అని అనుకుంటే చాలా తప్పు. అయితే కాళహస్తిలోనే చేస్తే పోతుందా గురువు గారు? పోదు. మరి కాళహస్తిలో ఎందుకు చేయాలి చెప్తాను. కాళహస్తిలో స్థల ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. ఆ గుడి యొక్క కన్స్ట్రక్షన్ కూడా దక్షిణ ముఖంగా మహాద్వారం ఉంటుంది. మీరు ఎంటర్ అవ్వగానే మీరు చూసినా చూడకపోయినా ఎదురుగా గురువు గారు ఉంటారు, దక్షిణామూర్తి. ఆయన దృష్టిలో పడిపోతారు, అక్కడే మీ దోషం తగ్గిపోద్ది. కాబట్టి ఎంట్రన్స్ అవటమే మీకు దక్షిణామూర్తి దర్శనం అవుతుంది. మీరు గమనించరు, లెఫ్ట్కి వెళ్ళిపోతారు, పక్కనే మహాగణపతి ఉంటారు. అలా లోపలికి వెళ్ళంగానే శివయ్య దర్శనం అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి బయటికి అన్ని గ్రహాలు, అక్కడ శనీశ్వరుని వాళ్ళని చూసుకొని, అక్కడ పక్కన ఉన్నటువంటి స్ఫటికలింగాన్ని చూసుకొని అలా తిరుక్కొని అమ్మవారిని చూస్తారు. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మాత్రమే మీరు దక్షిణామూర్తిని గమనిస్తారు. మీరు గమనించినా గమనించకపోయినా ఎంట్రన్స్ అవ్వంగానే భగవంతుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. అందువలన అక్కడికి వెళ్ళి చెయ్యండి బాబు అని చెప్తామే తప్ప అక్కడికి వెళ్ళి చేస్తే పూర్తిగా పోతుంది అని మాత్రము కాదు. ఏ దోషం కూడా పూర్తిగా నివారించటం అన్నది జరగదు. ఒక్క భగవంతుని దృష్టిలో ఉంటుంది, భగవంతుడే చేస్తాడు దాన్ని. నీ కర్మను కూడా కొద్దిగా అనుభవించి తీరవలసి ఉంటుంది. అలా అనుభవించకపోతే ఆ కర్మ మరలా వేరే రూపంలో నిన్ను చుట్టుకుంటుంది. అందుకని పరిహారం చేసేటప్పుడు
సంపూర్ణ పరిహారాలు ఎక్కడ లేవని మీకు నేను చెప్తున్నాను. దానికి శాస్త్ర ప్రమాణమే లేదు. ఎక్కడో చెప్పమానండి, ఏ శాస్త్రంలో ఎక్కడ రాశారో పూర్తిగా నీకు ఉన్నటువంటి దాన్ని నివారించబడుతుంది అని ఉండదు. కాబట్టి కొద్దిగైనా అనుభవించి తీరవలసి ఉంటుంది. అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకుంటేనే దాని యొక్క రుచి మనకు తెలుస్తుంది, లేకపోతే దాని గురించి తెలియదు. ఒక చిన్న పిల్లవాడు జాతకంలో ఉన్నటువంటి దోషానికి పరిహారం అడిగినప్పుడు మనం చాలా సిల్లిగా అనిపిస్తుంది. కాలుతుందిరా దాని జోలు పోమాకరా అని అమ్మ చెప్తే కూడా వాడికి తెలియదు. అమ్మ లేనప్పుడు ఎప్పుడో వెళ్ళి అమ్మలాగా వాడు ఆ పొయ్యి వెలిగించినప్పుడు, లేకపోతే ఆ పుల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు పుల్లలు లేవనుకోండి, గ్యాస్ స్టవ్ అనుకోండి, అవి వెలిగించి అది ఏదైనా కాలితే అబ్బా ఇది కాలుతుందని అప్పుడు తెలుసుకుంటాడు వాడు అనుభవపూర్వకంగా. అప్పటి వరకు వాడికి తెలియదు. పండు తీయగా ఉంటుందని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు తిన్నప్పుడు తెలుస్తుంది. అలాగే జన్మజాతకంలో ఉన్న దోషానికి నువ్వు పరిహారం చేసినా నువ్వు కర్మను అనుభవించినప్పుడే అప్పుడు పరిహారం చేయాలనిపిస్తుంది, అనుభవించకుండా చేయాలనిపించదు. కాబట్టి నీ జన్మజాతకంలో ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క దోషం ఉన్నది, తప్పక చేయి. అలాగే వివాహానికి సంబంధించి నీ జన్మజాతకంలో ఇప్పుడు రాహు మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ ఈ ఆగస్టు 20 నుంచి మొదలవుతుంది. కానీ నీకు ఇంకా కూడా ఇక్కడ వివాహానికి గురువు అనుమతి లేదు. గురువు 6వ స్థానానికి వచ్చేస్తాడు. ఆయన యొక్క అనుగ్రహం దశాంతర దశల్లో అనుగ్రహం వచ్చేసరికి గురువుగారు అనుగ్రహం లేదు. గురువుగారు అనుగ్రహం కలిగి నీకు వివాహం అవటానికి ఇంకా సమయం పడుతుంది. లేదా ఒకవేళ వివాహం అయితే సమస్య ఉంటే తీరటానికి ఇంకా 1 ఇయర్ సమయం పడుతుంది. ఇక ఉద్యోగానికి వచ్చినట్లయితే దశమాధిపతి ఏకాదశంలో ఉన్నాడు. ఇది బాగుంది, ప్రయత్నం చేయి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 15వ తారీఖు కల్లా నీ యొక్క జన్మజాతక రీత్యా నీ ఉద్యోగ సాఫల్యం ఏదైతే ఉన్నదో అది నీకు అందేదానికి అవకాశం. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. హలో, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకుంటున్నానండి. నమస్తే అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 2000 సంవత్సరం అండి. 12/6/2000 అండి. 12వ తారీఖు 6వ నెలమ్మా. 6వ నెల 2000 సంవత్సరం అండి. 12వ తారీఖు 6వ నెల 2000 సంవత్సరం. ఎన్ని గంటలకమ్మా? 12:54 మధ్యాహ్నం. ఏ ఊరమ్మా? తాడేపల్లి అండి. మీ అబ్బాయి జన్మ జాతక రీత్యా లగ్నం కన్యా లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి 2వ స్థానంలో చంద్రుడు, పంచమ కేతువు, అలాగే భాగ్యరాశిలో రవి, శుక్రుడు, గురువు, శని. శుక్రుడు స్వస్థానంలో ధన భాగ్యాధిపతియే భాగ్యరాశిలో. అద్భుతం, అది మంచిది, యోగం కూడా. అలాగే దశమ స్థానంలో బుధుడు, భద్రమహాపురుష యోగం కుజునితో, ఏకాదశంలో రాహు. అయితే ఈ జన్మజాతకంలో అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు మొదటిలో కొంత ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని లేదా బిజినెస్ని గొప్ప స్థాయికి చేరుస్తున్నప్పుడు ఈ కుజుడు టక్కన వెనక్కి లాగేసేదానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అష్టమానికి అధిపతి ఉన్నందువలన ఇది కొంచెం గమనించుకోవాలి. ఇకపోతే ఈ జన్మజాతక రీత్యా విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు భాగ్యరాశిలోనే ఉన్నాడు. తర్వాత వివాహ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు భాగ్యరాశిలో ఉన్నాడు. కాబట్టి జాతకంలో ఒక చంద్రుడు మాత్రమే బయటుండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నందువలన కుమారస్వామి వారిని పూజించుకోమని చెప్పండి. జీవితకాలం కుమారస్వామి వారి ఆరాధన మర్చిపోవద్దు. వారి వలనే ఈ అబ్బాయి జాతకంలో ఉన్న దోషం తగ్గించబడుతుంది. వారి వలనే మీ అబ్బాయి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలడు. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. పుట్టిన తేదీ, టైము చెప్పండి అమ్మా. నవ్య 10వ తారీఖు అండి, 2వ నెల 99. టైం చెప్పండి. నవ్యశ్రీ అండి. మీరు టీవీ చూసి మాట్లాడొద్దమ్మా. లేదండి, బయటకు వస్తామా. టైం చెప్పండి, టైం, పుట్టిన టైం చెప్పండి. టైం ఏమొచ్చి ఉదయం 7:15 మేడం. 7:15 సార్. ఎక్కడ పుట్టారు? వైజాగ్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి తన రాంతం సార్ టైటిల్ తీసుకుంది. ఇప్పుడు నీట్ రాసింది సార్. తన ఎలా ఉంటుంది కెరియర్ అని. ఇక్కడ ఈ అమ్మాయి జన్మ జాతకంలో బుధ మహాదశలో శని జరుగుతుందమ్మా. బాగానే ఉంది, ప్రయత్నం చేయటంలో తప్పేం లేదు. జాతకరీత్యా మంచి సమయం కూడా. విద్యాస్థానాధిపతి లగ్నంలో బుధునితో కూడా 2వ ఇంట్లో
గురువు, 3వ ఇంట్లో శని నీచ స్థితిలో, 6వ ఇంట్లో రాహు, అలాగే భాగ్యరాశి కుజుడు, దశమ చంద్రుడు, 12వ ఇంట్లో రవికేతువులు ఉన్నటువంటి జాతకం. విద్యకు సంబంధించిన దోషం లేదు కానమ్మ, తప్పక విజయం సాధించేదానికి లేదా ఆమె వైద్య వృత్తిలో కొనసాగేదానికి అవకాశం దొరుకుతుంది. దొరకకుండా అయితే ఏం లేదు. అయితే ఎంబీబీఎస్ అని మాత్రం అనుకోవద్దు, అది వెటర్నరీ కూడా అవ్వచ్చు. కాబట్టి దయచేసి దాన్ని మనసులో మీరు ఫిక్స్ చేసుకున్నది మాత్రం నేను చెప్పలేదని మాత్రం అనుకోవద్దు. తప్పకుండా ఆమెకు డాక్టరేట్ సంపాదించేదానికి మాత్రం అవకాశం ఉన్నది. ఈ జన్మజాతకంలో వివాహ సంబంధమైన దోషం, సప్తమాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో కేతువుతో కూడా ఉన్నందువలన ఇది కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం మంచిది. అలాగే ఎప్పుడైనా ఎర్ర కలువ పూలు లేదా తామర పూలు దొరికితే తప్పకుండా అమ్మవారికి ఈ పాప చేత ఆదివారం రోజున ఇప్పించండి. కొంత దోషం తగ్గేందుకు అవకాశం ఉన్నది. గురువుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించడమే కాకుండా ఎన్నో ఆధునిక సమస్యలకి ఆధ్యాత్మిక పరిష్కారం అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది నాటి ఆధునిక సమస్యలు ఆధ్యాత్మిక పరిష్కారం కార్యక్రమం. నమస్తే.